UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. దెన్ ఓకే అండ్ మీకు ఫస్ట్ సీరియల్ ఆఫర్ వచ్చింది. సో ఆ సీరియల్ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. బాగానే తెలుసుకున్నారు మీరు. సో మనసు మమత ఎస్, బాగా ఫేమస్ అయింది సీరియల్. చాలా హిట్ అయింది. చాలా మంచి ఫేమ్ వచ్చింది దాంట్లో చేసిన వాళ్ళకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒప్పుకోవాల్సిందేమో అని. ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అవకాశం రావాలంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప రావట్లేదు అన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో చాలా ఉండేది. ఇంకా దాని మీద కూడా ఒక డిస్కషన్ అయ్యింది. నాకు ఆఫర్ ఇచ్చిన రోజు చెయ్యండి, ఇలా మనదే కదా, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, చెయ్యండి అని అన్నారు. మా నాన్నగారు ఊర్లో సర్పంచ్. సో మంచి ఫ్యామిలీలోనే మేము పెరిగాము. సో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా నాన్నగారికి. సో తక్కువ కాస్ట్ వాళ్ళు వచ్చిన అలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసిన కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. పేరెంట్స్ నాకైతే లేరు, ఉన్నవాళ్ళు కనీసం వారంలో 2 రోజులైనా ఫోన్ చేసి, ఒక 5 నిమిషాలైనా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి కొద్దిగా అడగాలి, మాట్లాడాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. కొంచెం వాళ్ళ హెల్త్ కూడా బెటర్ అవుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. చిన్న ఏజ్లోనే నేను అన్నీ తెలుసుకున్నా. డబ్బు విలువ ఏంటి, కెరియర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ప్రేమ ఏంటి, మోసం ఏంటి అన్నీ చూసా. కాబట్టి ఇది ఇప్పుడు ఏం ఎదురైనా నాకేం ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్. సో అంబర్పేట శంకరన్ గారితో ఏంటి అంటే కొంచెం ఆయన చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ వేరే బ్యాక్గ్రౌండ్ అంటారు. సో ఏంటి ఆయనకి మీకు ఏంటి? అంబర్పేట శంకర్ అంకుల్ అంటే నాకు ఒక అంకుల్ అంటాను నేను. మా నాన్న తర్వాత నాన్నలాగా ఫీల్ అవుతాను. అవేస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈశ్వర్ కూడా ఒక బ్యూటిఫుల్ ఏంజల్ని అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చేసా. సో ఇన్ఫ్లుయెన్సర్, అలాగే తన బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసుకుంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. సో అందులో కొన్ని అయితే అడుగుతా ఖచ్చితంగా, అన్నీ అడగలేను కానీ. సో దివ్యశ్రీ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ జర్నీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నిజంగా యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్స్ టు యూ, నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్స్టాగ్రామ్ చాలా బాగుంది. అండ్ మీ ట్రెడిషనల్లో ఉన్నాయి, మోడర్న్లో ఉన్నాయి, చాలా అంటే బాగా ఎంగేజ్లో ఉంచారు ఆడియన్స్ని. సో యాక్చువల్లీ మీరు ఫ్యామిలీ ఉమెన్, రైట్? ఎస్. సో ఒక ఫ్యామిలీ ఉమెన్ అయ్యి ఉండి ఇన్స్టాగ్రామ్ చేయాలి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఆబ్వియస్గా వస్తాయి. మీకు అలా ఏమైనా వచ్చాయా? చాలా ఉన్నాయి. ప్రతి ఒక లేడీకి ఉండే ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. బట్ ఇది నాకు ఎప్పటి నుంచో ప్యాషన్ అనమాట. యాక్టింగ్ అంటే ప్యాషన్. ఓకే. ఐ గాట్ మెనీ ఆఫర్స్ ఇండస్ట్రీ నుంచి అప్పట్లో. బట్ బికాజ్ ఆఫ్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ ఒప్పుకోకపోవడం వల్ల చేయలేదు. ఓకే. సో ఆ కోరిక ఎప్పుడు అలా ఉండిపోయింది మనసులో. ఇలా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని బయటికి వస్తున్నాయి అనమాట. ఓకే. అంటే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎందుకు రావాలనుకున్నారు? అంటే మీకు ఆల్రెడీ చాలా ఆఫర్లు ఉన్నాయి కదా. సో ఆ మూవీ సైడ్ లేకపోతే సీరియల్స్ అటు సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ అనిపించలే? అనిపించింది స్టార్టింగ్లో. సో నేను ట్రై చేశాను. ఫస్ట్ నాకు వచ్చిన ఆపర్చునిటీ ఒక సీరియల్ ఆపర్చునిటీ, లాంగ్ బ్యాక్, చాలా ఇయర్స్ అది. ఓకే. సో నేను యాక్చువల్లీ మల్లెమాల వాళ్ళకి వర్క్ చేశాను. అప్పుడు కొన్ని షోస్ ఉండే, డాన్స్ షోస్. యాజ్ ఎ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్గా నేను వర్క్ చేశాను. సో ఐ గాట్ ఆఫర్ అనమాట అప్పుడు. బట్ ఇంట్లో వద్దన్నారు. యాక్టింగ్ ఏ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్? నాకు కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు అండ్ ఐ కెన్ అండర్స్టాండ్ గుజరాతీ అండ్ పంజాబీ ఆల్సో. బేసికలీ నేను కర్ణాటక నుంచి. ఓ, అందుకే అన్ని లాంగ్వేజ్లు కలిసే. దెన్ ఓకే. అండ్ మీకు ఫస్ట్ సీరియల్ ఆఫర్ వచ్చింది. సో ఆ సీరియల్ కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. సో సీరియల్ నేమ్ కూడా నేను చెప్పేస్తున్నా. బాగానే తెలుసుకున్నారు మీరు. సో మనసు మమత. ఎస్, బాగా ఫేమస్ అయింది సీరియల్. చాలా హిట్ అయింది. చాలా మంచి ఫేమ్ వచ్చింది దాంట్లో చేసిన వాళ్ళకి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒప్పుకోవాల్సిందేమో అని. సో మనసు మమత సీరియల్ అంటే చాలా మంది ఆడియన్స్ కనెక్ట్ అయిపోయింది. సో ఏ రోల్? లీడ్ రోలా? యా, మెయిన్ రోలే. అవును. సో ఎందుకు వదిలేశారు మరి అలాంటి మంచి ఆఫర్ని? అంటే ఇండస్ట్రీ అంటే ఈ ఫీల్డ్ అంటే కొంచెం ఫ్యామిలీలో కొద్దిగా వేరేగా చూస్తారనమాట. సో అటువైపు వెళ్తే
ఫ్యామిలీకి దూరం అయిపోతారు, ఏదో చెడు పేరు వస్తుంది. సో ఇలాంటివన్నీ కొంచెం నెగటివ్గా ఎక్కువ ఉంటుంది, అంతగా సపోర్ట్ చేయరు. సో అదే ప్రతి ఒక్క లేడీకి ఉన్న ప్రాబ్లమ్సే నాకు ఉండే అప్పుడు. సో నేను వదులుకోవాల్సి వచ్చింది. అంటే మీరు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారా? యా. సో అంటే జనరల్గా మీ సైడ్ నుండి అనుకుంటే ఫ్యామిలీ అటాచ్మెంట్ తక్కువ, అంటే మేబీ డాడీ గారితో కావచ్చు, సో మమ్మీ గారితో చాలా తక్కువ. మరి ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది? పెళ్ళి చేసుకున్నాం కదా, ఒక ఇంటికి వచ్చాం కదా. సో అమ్మ నాన్న దగ్గర ఉన్నన్ని రోజులు అది మన ఇల్లు, తర్వాత కూడా అది మన ఇల్లే, కానీ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ చెప్పినట్టు వినాల్సి ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి. సో కెరియరా ఫ్యామిలీయా అనుకున్నప్పుడు నాకు ఫ్యామిలీ అనిపించింది. సో ఇప్పుడు అనిపిస్తుంది రెండు బ్యాలెన్స్ చేయాల్సింది అని అనిపిస్తుంది. సో అంటే నార్మల్గా ఒక అవకాశం రావాలంటేనే చాలా గ్రేట్, ఎందుకంటే ఒక అమ్మాయికి ఒక అవకాశం రావాలంటే ఎన్నో ఫేస్ చేస్తే తప్ప రావట్లేదు అన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో చాలా ఉండేది ఇంకా. అవునవును, దాని మీద కూడా ఒక డిస్కషన్ అయ్యింది. నాకు ఆఫర్ ఇచ్చిన రోజు చెయ్యండి, ఇలా మనదే కదా, మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, చెయ్యండి అని అన్నారు. బట్ నేను కొంచెం టైం అడిగాను, ఒక 2 days టైం ఇవ్వండి, అడిగి చెప్తాను ఇంట్లో అని అడిగాను. బట్ ఇంట్లో ఒప్పుకోలేదు. అదే మాట నేను వచ్చి చెప్పాను అనమాట. సో లేదండి ఒప్పుకోవట్లేదు అంటే, అక్కడ అంటే నేను వాళ్ళ పేరు చెప్పను. సో వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ ఒక్క ఆపర్చునిటీ కోసం, ఒక్క ఛాన్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో ఊరు నుంచి వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఛాన్స్ మీ అంత అంటే మీ వరకు వచ్చింది, అది మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, మీ అంత మూర్ఖులు నేను ఎక్కడ చూడలేదు అని కొద్దిగా క్లాస్ కూడా పీకారు. అంటే పొగరా లేకపోతే ఏంటి అంటే ఇంతకన్నా మంచిది నీకు వస్తుందని ఇదా అని అలా కూడా మాట్లాడారు. దాని తర్వాత కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది. కొంచెం వస్తుంది కదా ఏదైనా, వాళ్ళు చెప్పినట్టు మనం ఏదైనా దానికి అగెనెస్ట్గా మాట్లాడితే అది వర్క్ దగ్గర వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా నేను అక్కడ మళ్ళీ జాబ్ క్విట్ చేయాల్సి వచ్చింది, చేసేసాను. దాని తర్వాత ఒక క్రిస్టియన్ ఛానల్ ఉంది, సంస్థ ఉంది ఒకటి, JCNM అని. సో చాలా క్రిస్టియన్స్ అందరూ చాలా బిలీవ్ చేస్తారనమాట. ఆయన పెద్ద పాస్టర్ అనమాట. సో అక్కడ నేను ఆయన కూడా ట్రాన్స్లేటర్గా వర్క్ చేశాను, ఒక 1.5 year చేశాను అనమాట. యా. సో దెన్ అక్కడ నుండి అసలు ఇండస్ట్రీనే వదిలేశారు. అక్కడ వర్క్ చేసేటప్పుడు ఏమనిపించింది అంటే, కొంచెం ఎప్పుడైనా మనం ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో మనం అదే వేలో వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఆ క్రిస్టియానిటీలో రోజు మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ 10 నుంచి 6 అక్కడే ఉండాలి, ఏ ఫోన్స్ అలౌడ్ ఉండదు, ఏముండదు. మరి నేను చేసే వర్క్ అంతా కూడా దేవుడికి సంబంధించింది అంతా. సో ఏమొస్తుంది అంటే హీల్ అయినాయి, కొంచెం డబ్బింగ్ చెప్పించడం, డబ్బింగ్ కోఆర్డినేటర్గా కూడా చేశాను అనమాట. సో అన్ని టెస్ట్ మనీస్ ఉంటాయి, అన్నీ రాయడము, ట్రాన్స్లేట్ చేయడము, వాళ్ళతో డబ్బింగ్ చెప్పించడం, ఇవన్నీ వర్క్లో అంటే ఆ వర్క్లో పడి నాకు ఇదే ఒక ప్రపంచం అయిపోయింది. ఇంకా సినిమా ఫీల్డ్ అన్నా ఇదన్నా కొంచెం దూరం ఉండిపోయాను అనమాట. సో నేను కూడా కొంచెం డివోషనల్గా వెళ్ళిపోయాను అనమాట, కొంచెం దైవభక్తి వచ్చేసింది అనమాట. సో కొన్ని రోజులు నేను కూడా చర్చ్ కూడా వెళ్ళాను. సో నేను రిలీజియన్ అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ ఇవన్నిటిని నేను డిఫరెంట్గా చూడను. ఏంటంటే మనం మనసు మంచిగా ఉండాలి, ఆలోచన విధానం మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుందని నేను అనుకుంటా. ఎందుకంటే నాకు క్రిస్టియానిటీ మీద చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ లెవెల్ ఎక్కువ ఉండే. మా ఊర్లో మేము పెరిగింది, మా నాన్నగారు ఊర్లో సర్పంచ్. సో మంచి ఫ్యామిలీలోనే మేము పెరిగాము. సో కాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మా నాన్నగారికి. సో తక్కువ కాస్ట్ వాళ్ళు వచ్చిన అలాంటి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసిన కొద్దిగా అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. అయితే మా ఊర్లో ఒక చర్చ్ ఉండింది. ఆ చర్చ్ దగ్గరికి ఆ రోడ్లో వెళ్ళాలన్నా కూడా వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. అటు వెళ్ళొద్దు, అటువైపు వెళ్ళొద్దు. మాకు అది క్యూరియాసిటీ పెరిగిపోయింది అనమాట, ఎందుకు వెళ్ళొద్దు, ఏముంటుంది. ప్రతి సండే కూడా ఏదో వాళ్ళు ప్రేయర్స్ అవి చేస్తూ ఉంటారు కదా. సో ఏం జరుగుతుందో అసలు తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నాకు. బట్ అది ఎప్పుడు కూడా ఇది కాలేదు. కానీ నా ఫ్రెండ్స్, మా డాడీ SC STs అంటే ఇలా దూరం ఉండాలని అన్నారు. నేను వాళ్ళే నాకు ఎక్కువ క్లోజ్ అనమాట, వాళ్ళే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో ఒకప్పుడు చిన్నప్పుడే
స్కూలింగ్లో ఉన్నప్పుడు ఇలాగే ఇంటింటికి వచ్చి బుక్స్ ఇస్తారు కదా, క్రిస్టియన్స్ రిలీజియన్కి సంబంధించింది. మా నాన్నగారికి తెలియకుండా ఆ బుక్ తీసుకొని నేను చదివాను అనమాట. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, దాని తర్వాత మర్చిపోయాను. అయితే నేను ఏవైతే వదులుకుంటూ వచ్చానో నా నా అంటే నేను దేంతో అయితే కనెక్ట్ అవ్వాలనుకున్నానో అవన్నీ ఒకప్పుడు కనెక్ట్ కాలేదు. బట్ ఇప్పుడు ఒక్కొక్కటి అవి నేను ఏవేవైతే వదులుకున్నానో అవి మళ్ళీ నా లైఫ్లో సెకండ్ టైం అన్నీ నాకు మళ్ళీ వచ్చాయన్నమాట. సో అదే విధంగా నేను క్రిస్టియానిటీకే దూరం ఉండాలనుకున్న ఒక అమ్మాయిని అదే క్రిస్టియానిటీలో నాకు జాబ్ రావడం, నేను అక్కడ వర్క్ చేయడం, కొద్దిగా బిలీవ్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. అంటే పూజలు పునస్కారాలు కూడా చాలా చాలా చేస్తా. దుర్గామాత భక్తురాలు యా, కదా? చాలా. ఎందుకంటే దసరా కంటిన్యూ మాకు యాక్చువల్లీ గుడి ఉంది, అమ్మవారి గుడి ఉంది. మా మదర్కి నేను చాలా లేట్ బోర్న్. ఓకే. సో యాక్చువల్లీ మా ఫాదర్కి 2 వైఫ్. మా మదర్కి నేను చాలా లేట్ బోర్న్, చాలా మొక్కుల తర్వాత. సో అలా పుట్టాను అని అంటారు. మాకు గుడి ఉంది, సొంత గుడి ఉంది. సో యాక్చువల్లీ నా బర్త్ నేమ్ కూడా అమ్మవారి పేరే ఉంటుంది. సో అలా అని బాగా అమ్మవారిని ట్రస్ట్ చేశాను. నేను ప్రతి దసరాకు కూడా దీక్ష వేసుకుంటా, అమ్మవారి దీక్ష వేసుకుంటా. యా, 9-10 days వేసుకుంటాను. ఇంకా ఇంట్లో ఉండను, మొత్తం గుడిలోనే ఉండాలి. అక్కడ ఊరెళ్ళిపోతారా? ఇప్పుడు ఊరికేం వెళ్ళాను. ఇక్కడ దీక్ష వేసుకున్నప్పుడు విజయవాడకు కానీ లేకపోతే దుర్గామాతను పెడతారు కదా, సో అక్కడే ఉంటానన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీ డాడీ గారి గురించి చెప్పావు, సో 2 వైఫ్లని. సో బట్ మీ మమ్మీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మీరే వెళ్ళి ఆయన బాగోగులు చూసుకున్నారు అని తెలిసింది. తప్పదు, ఎందుకంటే నేను ఈరోజు ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చా, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఈ జన్మనిచ్చింది మా ఫాదర్ మదర్. వాళ్ళు లేకపోతే నేను లేను. సో వాళ్ళు చూసారా లేదా, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు ఇవ్వలేదు అనేది నేను అంత దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. నేను మా మదర్ చనిపోయాక నేను ఫాదర్కి దూరంగానే ఉన్నా, ఇంటికి దూరంగానే ఉన్నా. అంటే స్టెప్ మదర్ అంటే ఎలా ఉంటారో మీరందరూ అర్థం చేసుకోగలరు. సో ఇక్కడ నేను ఎవరిని బ్యాడ్ అనట్లేదు. సో కన్న తల్లి అవుతుంది, స్టెప్ మదరే అవుతుంది. అలా అని అందరూ మదర్స్ అలా ఉండరు, కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. అలా అని మా మదర్ చెడ్డదని కూడా అనట్లేదు. సమ్ ఇష్యూస్ అంతే, దానివల్ల దూరం ఉండాల్సి వచ్చింది. నేను ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను ప్రతి క్షణం మా అమ్మని తలుచుకుంటూనే ఉంటా. ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఈరోజు మా డాడీది డెత్ యానివర్సరీ ఈరోజు. సో 1 second. యా, సో పేరెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అంటారు కదా, అంటే ఉన్న వాళ్ళకి విలువ తెలీదు, లేని వాళ్ళకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో అడిగితే అర్థమవుతుంది పేరెంట్స్ వాల్యూ. నేను ఇప్పుడు కూడా నేను ఎక్కడ కూడా షో చేయలేదు. నేను కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్కి, అనాథాశ్రమాలకి నేను విజిట్ చేస్తూ ఉంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎందుకు అంటే, ఒకటి నా పేరెంట్స్ని మిస్ అయ్యాను, ఆ ప్రేమ ఆ వాల్యూస్ నాకు లేవు. సో ఆ మిస్సింగ్ అనేది నేను నేను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి నేను కంప్లీట్ చేసుకుంటా. నాకు అక్కడ మంచిగా అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది. ఒకరికి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం ఉంటుంది, ఒకరికి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈవెన్ నాకు కూడా లాంగ్ డ్రైవ్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం. అదేవిధంగా నాకు ఓల్డ్ ఏజ్ హోమ్స్కి నేను విజిట్ చేస్తాను. ఎందుకు అంటే అక్కడ కొన్ని నేర్చుకోవడానికి దొరుకుతాయి అన్నమాట, లైఫ్ లెసన్స్ అనేవి దొరుకుతాయి. నేను ఒక 2-3 కలిశాను ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో. వాళ్ళు ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉండి ఈరోజు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి రావాల్సి వచ్చింది. అంటే నేను కూడా అదే అడగాలనుకుంటున్నాను. యాక్చువల్ ఏంటంటే ఈ రోజుల్లో, అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా ఉండేవంటే ఎవరో తెలియని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఆప్షన్ లేని వాళ్ళు అక్కడికి వెళ్తుండే, అలా చేసేవారు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా వాళ్ళ పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తున్నారని తెలుస్తుంది. వెళ్ళి మంత్లీ ఎంతో కొంత పే చేస్తున్నారు, సో నెలకు ఒకసారి వెళ్ళి చూస్తున్నారు అని తెలిసిందనమాట. సో అది రియల్గా ఉన్నాయా? చాలా ఉన్నాయి. నేను విజిట్ చేస్తాను కదా, అక్కడ నేను చూస్తున్నాను కదా, మంచి వెల్ సెటిల్, మంచి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్న వాళ్ళు కూడా
వాళ్ళు కూడా ఒకప్పుడు టీచర్గా ప్రిన్సిపల్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లో వచ్చి ఉంటున్నారు. ఏంటి అంటే టైం లేదు, జనాలకి టైం లేదు. ఇప్పుడు వాళ్ళకి బీపీ షుగర్ ఉంది, వాళ్ళకి టైంకి వండి పెట్టాలంటే మాకు అంత టైం లేదు, మా వర్క్ మాకు ఉంటాయి, మేము బిజీ ఉంటాము అని ఈ సాకులు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అదే వాళ్ళు చిన్నప్పుడు మనకు అలాగే చేస్తుంటే మరి ఈరోజు మనం ఉంటుండే నాలా. టైం లేదు అంటే వాళ్ళు కూడా కని ఎక్కడో పడేస్తే అయిపోతుండే కదా. సో నేనేమనుకుంటా అంటే చిన్నప్పుడు మన అంతట్లో మనం ఏం పనులు చేసుకోలేము, ఎందుకంటే మనకు అంత నాలెడ్జ్ ఉండదు, మనం చిన్నగా ఉంటాం కాబట్టి ఏం చేసుకోలేం. పేరెంట్స్ పెద్దగైనాక కూడా వాళ్ళు కూడా అదే పొజిషన్కి వచ్చేస్తారు, వాళ్ళని కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు అది ఆ స్ట్రెంగ్త్ అనేది ఉండదు వాళ్ళలో, ఆ స్ట్రెంగ్త్ ఉండదు, బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ సపోర్ట్ చేయదు. చిన్నప్పుడు సేమ్ మనం అలాగే ఉంటాం, మన పనులు మనం చేసుకోలేం కదా. అప్పుడు ఎవరు చేశారు? మన పేరెంట్సే కదా చేసింది. సో ఇప్పుడు మన పేరెంట్స్ మనకు పిల్లల్లాగా అనమాట. సో అలా చూసుకోవాలి, అలా ఎవరు చూడట్లేదు. అలా చూడని వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, వేస్ట్, వాళ్ళు బ్రతికి వేస్ట్. ఎంత సంపాదించినా, ఎంత ఆస్తి సంపాదించినా, ఏం చేసినా అంటే నా భార్య నా పిల్లలు మేము హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటారు. షోకి చూపించడానికి, సమాజంకి, ఫ్రెండ్స్కి, పార్టీ, అది ఇది. యాక్చువల్లీ మీరు సంతోషంగా ఉంచాలంటే ఎవరిని? ఫస్ట్ పేరెంట్స్ని కదా. వాళ్ళు హ్యాపీగా అంటే అంటే మిమ్మల్ని కన్నప్పుడు వాళ్ళకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, నా కొడుకు కావచ్చు, నా కూతురు కావచ్చు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఆ డ్రీమ్స్తోనే వాళ్ళు పెంచుతారు. సో ఆ తర్వాత ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ మన ఏజ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నామంటే ఏముంది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేశారు, ఎవరు చేయనిది చేశారా అని ఈజీగా ఇలా తీసేస్తామన్నమాట. చాలామంది ఉన్నారు, ఆర్గ్యూ కూడా చేస్తారు. నేను చాలా విన్నాను కొన్ని గొడవలలో, ఎందుకు మా ఫ్యామిలీలోనే విన్నాం, మా ఇంట్లోనే జరిగింది, మా సిస్టర్సే. అంటే మా ఫాదర్కి బాగాలేనప్పుడు కొన్ని మాటలు వచ్చాయి ఫ్యామిలీలో. ఇప్పుడు ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి ఈరోజు బెడ్ మీద ఉన్నారు, ఆయనను చూడట్లేదు, ఇంతమంది కూతుర్లు ఉండి కూడా ఆయనను అలా చూడలేకపోతున్నామని బాగా ఆర్గ్యూ చేసినప్పుడు ఏం చేశాడు ఆయన అందరు చేసిందే చేశాడు, అంతా ఈజీగా తీసేశారు అనమాట. అంటే మీకు ఇంత మంచి ఇళ్ళలో పెళ్ళిళ్ళు చేసి కట్నం ఇచ్చి ఆ వెనకాల స్ట్రగుల్ అనేది ఎంత ఉంది ఆయన ఏ రోజు ఎప్పుడూ చూపించలేదు. ఎందుకు అంటే ఒక సర్పంచ్ ఎలా ఉండాలి, బయట ఎన్ని ఇష్యూస్ వచ్చినా ఆయన హ్యాండిల్ చేయాలి కదా. సో ఇంట్లో ఇష్యూస్ ఆయన చూపించలేడనమాట. సో ఎంత స్ట్రగుల్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా అదంతా కూడా ఆయన మనసులో దాచుకొని బయట బాగానే నవ్వుకుంటూ ఉండి ఆ పొజిషన్ని అలాగే కంటిన్యూగా దాన్ని అలాగే పెంచుకుంటూ పోయారనమాట. వన్స్ ఆయన హెల్త్ డౌన్ అయినప్పుడు అర్థమైంది ఫ్యామిలీ అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది అర్థమైంది. ఒకప్పుడు మా డాడీ కూడా బాగా నెగ్లెక్ట్ చేశారనమాట. మమ్మీ లేదు, సో కొంచెం ఎంత అయినా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా స్టెప్ మదర్ అంటే. సో నన్ను కొంచెం అవాయిడే చేసేవారనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఏమైందంటే డాడీకి ఇట్లా బాగాలేనప్పుడు 2 days తర్వాత నాకు కాల్ వచ్చింది. అంటే మా షాప్స్ ఉంటాయన్నమాట, రేషన్ షాప్స్ ఉన్నాయి. అక్కడ షాప్ అబ్బాయి నాకు కాల్ చేసి, ఏమైంది మేడం, ఇట్లా ఫాదర్కి ఇట్లా అయింది, ఎవరు రాలేదు, ఇప్పటివరకు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంటే బాధ అనిపించింది నాకు. వెళ్ళాలా వద్దా అంటే కొన్ని ఇంట్లో ఇష్యూస్ కూడా ఉంటాయి కదా, ఎవరి గురించి ఏం ఆలోచించలేదు నేను. బాబు కూడా స్కూల్కి వెళ్ళాడు, నెక్స్ట్ ట్రైన్ తీసుకొని నేను వెళ్ళిపోయాను, కారు కూడా లేకుండా వెళ్ళిపోయాను, నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను. సో వెళ్ళేసరికి మా డాడీ ఇలా పడుకొని ఉన్నారు, అది నేను చూడలేకపోయాను. ఆయన ఎప్పుడు వైట్ షర్ట్, ఖద్దరు షర్ట్ వేసుకొని ఇలా దర్జాగా ఉండే ఒక మనిషి అలా బెడ్ మీద చూసేసరికి గుండె పగిలిపోయింది నాకు. సో నన్ను చూసి ఏడ్చేశారు, అప్పటికి కొద్దిగా మాటలు రావట్లేదు అనమాట. సో ఏడ్చేశారు, వచ్చావా, నువ్వు రావనుకున్నాను నేను, ఎందుకంటే నిన్ను చూడలేదు, నీకేం చేయలేదు నేను. ఆస్తిలో కూడా కొన్ని మాకు బాగా ప్రాపర్టీస్ ఉన్నాయి, మాకు మైన్స్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అండ్ రేషన్ షాప్ ఉంది. డాడీ కూడా మంచి కష్టపడి అన్నీ సంపాదించుకున్నారు, మా నాన్నగారు కూడా. సో ఆయన కష్టపడి అంత నిర్మించిన సామ్రాజ్యం అది. సో అలాంటి ఒక వ్యక్తి అలా అయిపోవడము, ఎవరు లేరని, ఇంకా ఆయన ఎవరికైతే అన్నీ చేశారో, అంటే మిగతా కూతుర్లు ఉన్నారు కదా, సో అందరికి అన్నీ చేశారు, వాళ్ళు వస్తారని బాగా నమ్మకం ఉండే, ఎవరు రాలేదు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో నేను వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. దగ్గర 1.5 months నేను మా నాన్నని చూసుకున్నాను.
అంటే హాస్పిటల్లో ఉంటే లైఫ్ అంటే తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్కి వెళ్ళాలి. జీవితం విలువ అంటే అసలు అంటే రిలేషన్స్ అంటే ఏంటి, డబ్బు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, ఎఫెక్షన్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఒక హాస్పిటల్ చాలు. మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, సీరియస్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అక్కడికి వెళ్ళాక మాటల్లోనే అర్థమవుతుంది. అంటే హాస్పిటల్ అంటే మీకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్లో ఒకసారి మనకి ఏదైనా చెడు జరిగినప్పుడు కానీ, మనకి ఏదైనా బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు, మనకు ఎంత సపోర్ట్గా ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఎవరు, ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు, ట్రూ ఫ్రెండ్స్ ఎవరు, రియల్గా మన రిలేషన్ని మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు, ఊరికేనే పేరుకి చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటనేది మన బ్యాడ్ టైం వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుంది అనమాట. అలా రావడం కూడా మంచిదే లైఫ్లో. అలాంటిది రావాలి, అలాంటిది వచ్చినప్పుడే మనకి ఎవరు ఏంటనేది తెలిసిస్తుంది. సో అలాంటిది నాకు కూడా అది ఫేస్ అయిందనమాట. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అంతా అర్థమైపోయింది జీవితం అంటే ఏంది. మా డాడీకి కూడా ఆయన తెలుసుకోవాలంటే చాలా లేట్ చేశారు. తెలుసుకున్నాక ఆయన ఏదో మార్చాలి, జీవితం మార్చుకోవాలి, నాకేదో చెయ్యాలి అనుకున్నారు, కానీ టైం దేవుడు ఇవ్వలేదు. ఆయన ఉన్నప్పుడు తెలుసుకోలేకపోయారు, ఎండింగ్ డేస్లో తెలుసుకున్నారు, కానీ ఏం చేయలేకపోయారు అనమాట. సో హాస్పిటల్లో ఉన్నప్పుడు అర్థమైంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క బిల్ ఇస్తే డాక్టర్ మెడిసిన్స్ తీసుకోవడానికి వెళ్తే ఒక్కసారికి వెళ్తే 20,000, 30,000, 40,000 అలా అయిపోయేవి. ఇంకా నాకు అనిపించేది అసలు ఏమీ లేని వాళ్ళు, పూర్ పీపుల్స్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, హాస్పిటల్ అంటే ఇంత నరకం ఉంటుందా అని నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. వెల్త్ ఉన్నా కూడా హెల్త్ లేకపోతే వేస్ట్ అనుభవించలేరు. సో హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని నేను కొన్ని హెల్త్కి సంబంధించిన వాటిలో కూడా నేను కొన్ని వర్క్ చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం ఫిట్నెస్ మీద, డైట్ మీద కొంచెం హెల్త్ కాన్షియస్ కూడా నేను ముందు నుంచే ఉన్నాను. బట్ డాడీ పరిస్థితి చూశాక నాకు అర్థమైంది. ఈవెన్ మా డాడీ కూడా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన యోగా చేస్తారు. ఆయన మందు తాగరు, సిగరెట్ తాగరు, ఏ అలవాటు లేదు. బట్ స్టిల్ అలాంటిది వచ్చింది అంటే ఆయనకి ప్రెషర్. అందరూ ఆడపిల్లలే, కొడుకులు లేరు, ఇచ్చినింటికి వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరే ఉన్నారు. ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, పిల్లలు ఎవరైనా ఉంటే బాగుండు అని, కొడుకు ఉంటే దగ్గరుంటే చూసుకుంటాడు అని. అలా అని ప్రతి ఒక్క కొడుకు కూడా మంచిగా చూసుకుంటున్నాడు అని కూడా లేదు. ఎవరైనా ఉండని, కొడుకు కానీ కూతురు కానీ ప్రతి ఒక్కరు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా కాల్ చేసి మాట్లాడాలి పేరెంట్స్తో. ఆ ధైర్యం ఉంటుంది వాళ్ళకి. సో చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, మా అన్న ఉన్నాడు కదా, మా తమ్ముడు ఉన్నాడు కదా, చేస్తాడు, వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళు, ఎవరూ చేయరు. సో అక్కడ ఏంటంటే ఆ గ్యాప్లో వాళ్ళు ఆల్రెడీ ఏజ్ అయిపోయి ఉంటుంది, హెల్త్ ఇష్యూస్, ఈ ప్రేమలు కూడా ఉండకపోతే ఎట్లయిపోతుంది అంటే, ఒక చెట్టుకి నీళ్ళు వేయకపోతే ఎలా ఎండిపోతూ ఉండదు, అలా వాళ్ళ మనసు కూడా అలా ఇదైపోతుంది. దానివల్ల హెల్త్ మీద ఇంకా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకని నేనేమంటానంటే, ప్రతి ఒక్కరు వాళ్ళ పేరెంట్స్ నాకైతే లేరు ఉన్నవాళ్ళు కనీసం వారంలో 2 రోజులైనా ఫోన్ చేసి, ఒక 5 నిమిషాలైనా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి కొద్దిగా అడగాలి, మాట్లాడాలి. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. కొంచెం వాళ్ళ హెల్త్ కూడా బెటర్ అవుతుంది, ఆయుష్ కూడా పెరుగుతుంది. మీరు కూడా చాలా ఎమోషనల్గా అయిపోయారు కాబట్టి టాపిక్ నేను కొంచెం మారుద్దాం. సో చాలా కనెక్ట్ అయిపోయినారు అది. సో ఓకే, అంటే అది లేని వాళ్ళకి తెలుస్తుంది, పేరెంట్స్ లేని వాళ్ళకి ఆ పెయిన్. మీరు ఈ టాపిక్ మీద ఎంతసేపు అడిగినా చాలా ఉన్నాయి చెప్పడానికి, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే చిన్న ఏజ్లోనే నేను అన్నీ తెలుసుకున్నా. డబ్బు విలువ ఏంటి, కెరియర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ప్రేమ ఏంటి, మోసం ఏంటి, అన్నీ చూసా. కాబట్టి ఇది ఇప్పుడు ఏం ఎదురైనా నాకేం ఫరక్ పడదు. ఐ డోంట్ కేర్. మీ లైఫ్లో మీరు పడ్డ మోసం చెప్పండి. చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. నేనేం పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. ఈవెన్ నేను కూడా లైఫ్లో తప్పు చేశాను. ఓకే, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. అలాంటి తప్పు నాతో కూడా ఒకటి జరిగింది. సో తప్పు జరిగినప్పుడు దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడంలోనే తెలివి మంచిది, మనకి ఫ్యూచర్ కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుంది. నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఓకే, అంటే మీరు ఇందాక మోసం అన్నారు కదా, యా. సో ఏ టైప్ ఆఫ్ మోసం? మోసం అంటే డబ్బు పరంగా, రిలేషన్స్ పరంగా, అన్ని, ఫ్రెండ్స్,
నేను జాబ్ చేసేటప్పుడు ఒక పర్సన్ ఉండే, వాళ్ళు తమిళియన్స్. సో వాళ్ళ బాబుకి ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, కొద్దిగా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నేను అప్పుడు డబ్బు సాయం చేశాను. నాకు ఒక హెల్పింగ్ నేచర్ ఉంటుంది, నా దగ్గర ఉన్నా లేకున్నా నేను ఎలాగైనా చెయ్యాలి అని ఒక కోరిక ఉంటుంది. నా డ్రీమ్స్ కూడా వేరే ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎవరైనా నా కళ్ళ ముందు బాధపడుతుంటే నేను చూడలేను, అది నా వల్ల కాదు. దానివల్ల కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఫైనాన్షియల్గా ఫేస్ చేశారు అయితే? చేశా నేను హెల్ప్ చేశాను, ఆ హెల్ప్ తీసుకున్నారు. నాకు అడగడం ఇష్టం ఉండదు ఎవరిని కూడా, అంటే వాళ్ళంతట్లో వాళ్ళు అర్థం చేసుకొని రిటర్న్ చేయాలి అనుకుంటాం. 10 లక్షలు అడుగుతాను. సో జోక్ అంటే ఓకే, దీని అన్నిటి గురించి చాలా బాగా చెప్తున్నారు. బట్ వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? లవ్ అంటే ఒక అద్భుతం, అమేజింగ్. అది లవ్లో రెస్పెక్ట్ కూడా ఉండాలి, అప్పుడే అది అమేజింగ్గా ఉంటుంది. అది లేదనుకోండి, లవ్ ఉన్న వేస్టే. లవ్ అండ్ రెస్పెక్ట్ ఈక్వల్గా ఉండాలి. రెస్పెక్ట్ ఉండి లవ్ లేకపోతే వేస్టే, లవ్ ఉండి రెస్పెక్ట్ లేకపోతే కూడా వేస్టే. లవ్ అనేది కొంతకాలం వర్కౌట్ అవుతుంది, తర్వాత మిగిలేది రెస్పెక్టే మిగులుతుంది. అదే రెస్పెక్ట్ ఉందనుకోండి ముందు నుంచి, ఎప్పుడు లవ్ ఉంటుంది. సో మొత్తానికి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ తెలుసుకోవాలని ఒక ఆతృత అయితే ఉంది. బట్ వద్దు, పర్సనల్స్ అడగకూడదు. సో ఓకే, అంటే లవ్లో ఎక్కువగా అమ్మాయిలు జెన్యున్గా ఉంటారా, అబ్బాయిలు జెన్యున్గా ఉంటారా మీ పాయింట్ ఆఫ్ నుండి? లవ్లో అబ్బాయిలు జెన్యున్గా ఉంటారు, అమ్మాయిలు జెన్యున్గా ఉంటారంటే ఈక్వల్. అబ్బాయి జెన్యున్గా ఉంటాడు అని చెప్పలేం, అమ్మాయి జెన్యున్గా ఉంటుందని చెప్పలేను. సిచ్యువేషన్స్ మారుస్తాయి మనుషులని. సో ఇద్దరు జెన్యున్గానే ఉండొచ్చు. డబ్బు అందరినీ మారుస్తుంది అంటారు సిచ్యువేషన్స్ వల్లనే అంటే డబ్బు వల్ల సిచ్యువేషన్స్ వల్ల డబ్బు, మేబీ ఏదైనా కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ సిచ్యువేషన్ వల్ల ఆటోమేటిక్గా మార్పులు అనేవి వస్తాయి. సో ఇద్దరు జెన్యున్ కావచ్చు, బట్ మేబీ వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ కండిషన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు. సిచ్యువేషన్ మనుషులని మారుస్తాయి. సో నేను ఇంతే పర్ఫెక్ట్, నేను ఇలాగే ఉన్నా, నా లవ్ నిజం, అది నిజం, ఇది నిజము, నాకు ప్రేమ ఉంటేనే చాలు అని ఇలా చాలా మాట్లాడతాం. ఓపెన్గా చెప్పండి, అంటే మీరు ఇంత చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఉన్నారంటే మీరు మ్యాక్సిమం చాలా రకాలుగా చూసి ఫేస్ చేసి వచ్చి ఉంటారు. నిజంగా ఈ రోజుల్లో లవ్ ఉందా? ఉంటుంది, చాలా తక్కువ. అదే కొంచెం అడ్రస్ చెప్తే వెళ్ళొస్తా. చాలా తక్కువ. కానీ నిజంగా లవ్ ఉన్న వాళ్ళకి ఆ వాల్యూస్ తెలీదు, విలువ తెలీదు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ఎవరైనా అమ్మాయి జెన్యున్గా ఉందనుకోండి, లెక్క చేయరు. ఊరికే ఫోన్ చేస్తుంది, ఊరికే సతాయిస్తుంది, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, కేర్ ఎక్కువ తీసుకున్నా అది వాళ్ళకి బర్డన్ లాగా అనిపిస్తుంది, బర్డన్గా అనిపిస్తుంది. పట్టించుకోరు చూడండి, అప్పుడు వాళ్ళకి బాగుంటుంది అనమాట. వాళ్ళ వెనకాల వీళ్ళు వెళ్తారు. పట్టించుకునే అమ్మాయి, కేర్ తీసుకునే అమ్మాయి, ఒక తల్లిలాగా, ఒక మదర్ లాగా కేర్ తీసుకునే అమ్మాయి ఉంటే ఇరిటేట్ అవుతారు. ఉన్నారు ఇరిటేట్ అవుతారు. అయిపోయాక మిమ్మల్ని ఒకసారి కలుస్తా, అవన్నీ ఒకసారి అడ్రస్లన్నీ తీసుకుంటా. ఉన్నారు అయితే అంతరించిపోయారు అనుకున్నా. యాక్చువల్లీ ఉన్నారండి, ఎందుకలా అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, అలా ఉన్న వాళ్ళకేమో పర్ఫెక్ట్ అబ్బాయి దొరకడు, పర్ఫెక్ట్ ఉన్న అబ్బాయికేమో ఇలా అలాంటి అమ్మాయి దొరకదు. ఇది మాత్రం కరెక్ట్, చాలా దగ్గర చూసా. సో అదేందో దేవుడు అలా కలుపుతున్నాడు, దానివల్ల మళ్ళీ మోసపోతారు, మళ్ళీ ఫీల్ అవుతారు, మళ్ళీ బాధపడతారు, మళ్ళీ ప్రేమని బ్లేమ్ చేస్తారు. తప్పు చేసేది మనమే, అంటే మన ఆలోచన విధానం మ్యాచ్ కాదు అక్కడ. సో దానివల్ల ప్రేమను బ్లేమ్ చేయడం అనమాట. ప్రేమ వేస్ట్, అది ఇది. ప్రేమ మంచిదే, కానీ మన ఆలోచన, మనకు మ్యాచ్ అయ్యే పర్సన్ని మనం చూసుకోము. దానివల్ల మిస్కమ్యూనికేషన్స్, ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్, దీనివల్ల ప్రేమని బ్లేమ్ చేయడం అవుతుంది. ఎంత బాగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. అండ్ లవ్ గురించి ఇన్ని చెప్పారు, అండ్ ఫ్యామిలీ గురించి అంత చెప్తున్నారు. సో లవ్లో బ్రేకప్లు అంటే కామన్ అయ్యింది, బట్ ఈ మధ్యన ఎక్కువగా పెళ్ళిలో బ్రేకప్స్ అవుతున్నాయి. అంటే డైవర్స్ అవ్వచ్చు సమ్. సో పెళ్ళి అనే రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి పర్సనల్గా? పెళ్ళి అంటే
చాలా అది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అంటే సెన్సిటివ్ టాపిక్ అది. అది 2 కుటుంబాలకి సంబంధించింది. సో అక్కడేంటంటే ఓన్లీ కుటుంబం మీద అంటే ఫ్యామిలీస్‌ని దృష్టిలో పెట్టుకొని అడ్జస్ట్ అయ్యి బ్రతుకుతున్న లేడీస్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ ఇష్టాయిష్టాలని చంపుకొని ఫ్యామిలీ ఏమనుకుంటారో, ఎవరేమనుకుంటారో, మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారో అని కాంప్రమైజ్ అయ్యి పెళ్ళి అనే రిలేషన్‌లో బ్రతుకుతున్న చాలామంది లేడీస్ ఉన్నారు. సో అలా బ్రతికి అలా ఉండి విసుగొచ్చి నాకంటూ కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, అంటే ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ చేయదు, ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఆడపిల్లకి ప్రతి ఒక్కటి సపోర్ట్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటుంది, అట్ ఏ టైం హస్బెండ్ నుంచి కూడా కోరుకుంటుంది అనమాట. సో హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. అంటే ఎంతసేపు నువ్వేం వండావు, ఈరోజు ఏం చేసావు, పిల్లల్ని చూసుకున్నావా, ఇది కాకుండా మరి నీకేం ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటావు, నువ్వు హ్యాపీగానే ఉన్నావా, నీకేమైనా కావాలా అని ఎవరు అంత కేర్ తీసుకొని అడగరు. ఏముందిలే అనుకుంటారు. కానీ ఆడవాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. అడగాలి, ఒక మాట అయినా అడగాలి. నువ్వు బాగానే ఉన్నావా, నువ్వు తిన్నావా, నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఈ మాటలు చాలా బూస్ట్ చేస్తాయి అనమాట. సో కొన్ని మనకి ఏదైనా చేయాలనుకున్న కొన్ని కోరికలు ఉన్నా కూడా చాలే నాకు ఫ్యామిలీ ఇంత బాగా చూసుకుంటుంది కదా, ఇంకేముంది అని కాంప్రమైజ్ అయిపోయే లేడీస్ కూడా ఉంటారు. చాలా నా లైఫ్కి ఇది అని. సో ఇది లేదు అది లేదు ఏం లేనప్పుడు ఏమైపోతుంది అంటే మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతాయి. సో ఆ బాండ్ అనేది లేనప్పుడు, ఒక ఎఫెక్షన్, లవ్ ఆ ఫ్యామిలీ నుంచి, హస్బెండ్ నుంచి లేనప్పుడు ఏమైపోతుంది అంటే ఆటోమేటిక్గా ఏ అమ్మాయి అయినా డైవర్ట్ అయిపోతుంది, బయట డైవర్ట్ అయిపోయి సో ఇలాగ బ్రేకప్ అయిపోవడం, డివోర్స్ అయిపోవడం ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ అక్కడ కూడా ఆడపిల్లని బ్లేమ్ చేస్తారు. అంతే, ఈమె ఇలా చేసింది, డివోర్స్ తీసుకుంది. డివోర్స్ అంటే అదో పెద్ద నేరం అనమాట. మరి డివోర్స్, అబ్బాయి కూడా డివోర్స్ అయింది కదా, అమ్మాయికి ఒక్కదానికి డివోర్స్ కాలేదు, అబ్బాయి కూడా డివోర్స్ తీసుకున్నాడు కదా, అతను కూడా డివోర్సే కదా. సో అతని గురించి కూడా అలాగే మాట్లాడాలి. అట్లా మాట్లాడరు. సో అమ్మాయిని అంటే ఏదో తప్పు చేసినట్టు. అక్కడ ఇద్దరికి మ్యాచ్ కాలేదు కదా, ఇద్దరిలో ప్రాబ్లం ఉండడం వల్లనే డివోర్స్ అయింది. సో ఇద్దరిని ఈక్వల్గా చూడాలి, కానీ సమాజం అలా చూడదు, ఓ లేడీని తక్కువ చేసి చూస్తుంది. ఓకే, దాని గురించి కూడా కాస్త పక్కన పెడదాం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సోషల్ మీడియా. సో ఇది చాలా డేంజర్. అంటే ఎంత మంచి వస్తుందో అంత చెడు కూడా వస్తుంది. అవునవును. సో ఒక ఫ్యామిలీ ఉమెన్ సోషల్ మీడియాలోకి వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు, ఆ నలుగురు ఏమనుకుంటారు, ఈ నలుగురు ఏమనుకుంటారు అనే నలుగురు ఉంటారు. సో ఆ నలుగురు మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారండి, ఎందుకు లేదు. ఆ నలుగురే ఇంత దానికి ఇంత పెద్దగా చేస్తారనమాట. ప్రతిదీ కూడా ఉంటారు. ఆ నలుగురు ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా ఉంటారు. ఆ నలుగురిని లెక్క చేయొద్దు. నన్ను అడిగితే ఆ నలుగురిని లెక్క చేసామనుకోండి, నేను లెక్క చేసినందుకే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. నాకు మంచి మంచి ఆఫర్స్ నేను పోగొట్టుకున్నా. నేను ఇక్కడ సోషల్ మీడియాలో ఇలా చిన్న ప్లాట్ఫామ్లో రావాల్సిన అవసరం నాకు లేకుండే. మంచి మంచి ఆఫర్స్ నేను పోగొట్టుకున్నా. ఆ నలుగురు ఏమనుకుంటారు, ఆ నలుగురు ఏం చేస్తారు అని. ఇప్పుడు నేను స్ట్రగుల్లో ఉన్నాను. మా నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారు, డబ్బులు అవసరం ఉండే. ఆ నలుగురు రాలేదు, ఆ నలుగురు చూడలేదు. ఎవరు రారు, ఎవరు చూడరు. మనకు వచ్చినప్పుడు మనకున్న ఆపర్చునిటీస్ మనం ఉపయోగించుకోవాలి, మన లైఫ్ మనం బాగా చేసుకోవాలి. సో ఆ నలుగురిని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా వేస్ట్. మనం పోగొట్టుకుంది ఏది రాదు. మనకి ఏదైనా అవసరం ఉంటే కూడా ఆ నలుగురు రారు, చూడరు. జస్ట్ మాట్లాడడానికి, అనడానికి ప్రేక్షకుల్లాగా ఉంటారు అంతే. మనం ఇప్పుడు మీ రీల్స్ కూడా చూసుకుంటే కొంచెం మోడర్న్గా ఉంటాయి, ట్రెడిషనల్గా అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా అలాంటి మాటలు విన్నారా? అరే కొంచెం బరి తగ్గించిందా అంటారు. నేను ఇంకా చాలా ఆలోచించి నేను రీల్స్ చేస్తాను. నా ప్రొఫైల్లో నేను మోడర్న్గా ఉంటాను, ట్రెడిషనల్గా ఉంటాను, అన్ని రకాలుగా ఉంటాను. అంటే వాట్ ఐఎమ్, నేను అదే అక్కడ ఉన్నాను. నేను ఇలానే ఉంటాను. నేను సోషల్ మీడియాకి ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఫ్యామిలీ దగ్గర ఒకలాగా అలా కాదు. నేను మోడర్న్గా కూడా ఉంటా, నేను ఫ్యాషన్గా ఉంటా, నేను డివోషనల్గా ఉంటా. నేను ఎలా ఉన్నానో సోషల్ మీడియాలో కూడా అలాగే ఉన్నాను. సో నాకు చాలా ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. స్టిల్ ఐ హ్యావ్ మెనీ ఆఫర్స్ అనమాట. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఆలోచిస్తున్నా. ఓకే, ఇప్పుడు ఆలోచించే ముందు ఇంకొకటి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలో సో ఇంకొక బిగ్ ఆఫర్. సో సీరియల్ అయిపోయింది బుల్లితెర. సో 70mm అనేది ఒక డ్రీమ్. సో పెద్ద స్క్రీన్ మీద కనిపించాలని. అలాంటి 70mm లో ఒక పెద్ద స్టార్ పక్కన ఒక హీరోయిన్ రోల్ వస్తే ఎందుకు వదిలేశారు?
సేమ్ ఆ నలుగురు ఆ నలుగురు ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అంటే ఇటు వెళ్ళిపోతే అటే వెళ్ళిపోతారని ఒక అపోహ ఉంది జనాల్లో కూడా. ఇప్పుడు కూడా ఇండస్ట్రీ మీద ఎలా ఉందంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఆడపిల్ల బయటికి వెళ్తే బరి తెగించి వెళ్ళింది, ఆ ఇండస్ట్రీ అంటే అలా తప్పే జరుగుతుంది, అక్కడ మంచి ఏముండదు అని ఒక టాక్ ఉంది స్టిల్ ఇప్పుడు కూడా. అప్పట్లో అని కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఏంటంటే ఇండస్ట్రీ అంటే ఖచ్చితంగా కమిట్మెంట్స్ అవి ఇవి ఉంటాయి అని అంటారు. దానివల్ల ఎంత మంచి అమ్మాయి ఉన్నా కూడా ఆ ఫీల్డ్లో వెళ్తే చెడ్డ పేరు వస్తుందని ఆ భయం అలా పెట్టేశారనమాట. నాకు కూడా నువ్వు ఎంత కరెక్ట్ ఉన్నా ఎంత పర్ఫెక్ట్ ఉన్నా నువ్వు అక్కడ వెళ్ళావు అనుకో ఖచ్చితంగా నిన్ను కూడా అలానే అనుకుంటారు, ఏం వాల్యూ ఉండదు, అది ఉండదు ఇది ఉండదు అవన్నీ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ఆ మాటల వల్ల నాకు వచ్చిన ఆపర్చునిటీ కూడా నేను వదిలేసుకున్నాను. 1 day షూట్ కూడా జరిగింది. సో అది పెద్ద హిట్ మూవీ కూడా హిట్. నేను వదులుకున్నవన్నీ హిట్టే. సో హీరో కూడా సూపర్ హిట్. ఆ హీరో గారు పేరు నేను చెప్పను, కానీ మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. అది నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోను అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ సౌందర్యాన్ని చూసినట్టు అనిపించింది నాకు అని అనిపించింది. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నామమ్మా, ముందే వస్తే ఇంకో 2 మూవీస్ చేసేవాళ్ళం కదా అని అన్నారు. సో ఆ కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను. పెద్ద హీరో కానీ పేరు చెప్పరు. అంటే ఇప్పుడు అయిపోయిన వాటిని నేను తలుచుకుంటే నేను లైఫ్లో తప్పు చేశాను, మంచి ఆపర్చునిటీస్ వదులుకున్నాను అన్న ఒక రీగ్రేట్, ఒక ఫీలింగ్తో నేను మళ్ళీ డౌన్ అయిపోతానేమో అని అవన్నీ గుర్తు చేసుకోను నేను. సో దెన్ ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక హైప్ అనేది క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ నుండి ఎక్కాలని అనుకోరు. సో మీరు ఒక హైప్లో ఉన్న మూవీ అవ్వచ్చు లేకపోతే సీరియల్ అవ్వచ్చు వదిలేసుకొని ఇప్పుడు ఎలాంటిది వచ్చినా చేస్తున్నారు ఆల్రెడీ కొన్ని, సో వెళ్తున్నా అని స్టెప్ తీసుకోండి. సో దానికి మీకు ఏమనిపించింది? అంటే అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. మనం వాళ్ళ వీళ్ళ మాటలు వినుకుంటూ కూర్చుంటే కొన్ని లైఫ్లో కొన్ని మనం లైఫ్ అనుకున్నట్టే జరగదు. మనం ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో అలాగే ఏం లైఫ్ జరగదు. ఫ్యూచర్లో ఏమైనా కావచ్చు, అది మంచి కావచ్చు చెడు కావచ్చు. సో అందుకని ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి. అది నేను చేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నా. సో అదే నేను ఆ రోజు ఒప్పుకొని ఉంటే నేను ఒక మంచి పెద్ద స్టార్ అయి ఉండొచ్చేమో, అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్లాప్ కూడా అయి ఉండొచ్చు. సో ఆ రెండింటిని అంటే ప్లస్ మైనస్ ఫస్ట్ అయితే ఎంట్రీ అయితే అవుతుండే. సో ఇప్పుడు నాకు అలా ఏం లేదు. సరే చూద్దాం. నేను ఎంత దూరంగా ఉండాలన్నా కూడా ఇండస్ట్రీకి కావచ్చు, సోషల్ మీడియాకి కావచ్చు, నేను ఎంత దూరంగా ఉండాలని నేను ముందు కూడా చెప్పాను కదా మీకు. సో నేను దేనికైతే నేను బ్రేక్ వేసుకుంటానో మళ్ళీ దేవుడు మళ్ళీ అవకాశాలని మళ్ళీ నా లైఫ్లో తీసుకొస్తూ ఉంటానే ఉంటాడు. సో మరి మళ్ళీ వస్తున్నాయి, నాకు ఆఫర్స్ వస్తున్నాయి, మూవీస్ ఆఫర్స్ వస్తున్నాయి, కొన్ని జ్యువెలరీ షూట్స్ ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేశాను. లెట్స్ సీ ఏమవుతుందో చూడాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇన్స్టాలో కొన్ని పోస్టులు చూసాను. సో అంబర్పేట శంకరన్ గారితో ఏంటి అంటే కొంచెం ఆయన చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ వేరే బ్యాక్గ్రౌండ్ అంటారు. సో ఏంటి ఆయనకి మీకు ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అంటే ఎంత క్లాసో అంత మాస్ కూడా నేను. మీరా? నేను ఎంత క్లాసో అంత మాస్, మంచికి మంచి చెడుకి చెడు. ఓకే, అంతే. సో చెడు అంటే నేనేం చెడు చేయను, నా దాకా రానంత వరకు దేన్ని నేను పట్టించుకోను. వన్స్ నేను సైలెంట్గానే ఉంటాను, నేను ఎవరి జోలికి వెళ్ళాను. నా జోలికి వస్తే మాత్రం నేను ఎందుకు చూపిస్తా. సో అలా అనమాట. అంబర్పేట శంకర్ అంకుల్ అంటే నాకు ఒక అంకుల్ అంటాను నేను. మా నాన్న తర్వాత నాన్నలాగా ఫీల్ అవుతాను. నాకు ప్రతిదీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఇష్యూ ఉన్నా, నా పర్సనల్ లైఫ్కి సంబంధించింది కానీ ఇంకేమైనా కానీ ఆయనతో మాట్లాడతాను నేను. మా నాన్న తర్వాత నాన్న అనుకుంటాను. సో ఆంటీని కూడా అమ్మ అనే పిలుస్తాను నేను. ఎనీ టైం నాకు ఇలా ప్రోటోకాల్ ఏమి ఉండదు, ఇలా వెయిట్ చేయాలి ఎవరు వచ్చారు అలాంటిది ఏమి ఉండదు. నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఒక కూతురు ఎలా ఉంటుందో నేను అలానే ఉంటాను. సో ఆయన కూడా నన్ను అలాగే ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు నాకు ఉన్నదంటే నాకు పేరెంట్స్ లేరు, ఆయనగానే. సో ఆయన కూడా ఆయన చాలా మంచి మనిషి. అదే ఒక ఇంటర్వ్యూ చూసాను, నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే బయట కొంతమంది ఏదేదో అంటారు కానీ మాక్సిమం శంకరన్ గురించి పాజిటివ్ గానే ఉంది. చూడండి ఇప్పుడు సమాజం ఎట్లుందంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే మంచివాడు, ఇప్పుడు ఆయన నుంచి బెనిఫిట్ కానప్పుడు చెడ్డవాడు.
ఇలానే ఉంటుంది. ఇప్పుడు మీ గురించి కావచ్చు, నా గురించి కావచ్చు, ఎవరికి ఏదైనా బెనిఫిట్ అయితేనే మంచోళ్ళు అంటారు, ఏదైనా ఏం యూజ్ లేకపోతే ఆదా అంతే వేస్ట్ అలా అలా మాట్లాడతారు. సో ఇంతకుముందు నేను చాలా పట్టించుకునేదాన్ని, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని. ఇప్పుడు నేను ఏం అనుకోవట్లే, అనుకున్నా నాకేం, ఐ డోంట్ కేర్, ఫరక్కే పడదు. సో సూపర్. అండ్ ఇప్పటి వరకు మీ లైఫ్లో మొత్తం మీ ఎంటైర్ లైఫ్ జర్నీలో చాలా స్ట్రగుల్స్ చూసే ఉంటారు, నాకు అనిపిస్తుంది కూడా. సో సాడెస్ట్ మూమెంట్, ఈ సిచ్యువేషన్ నాకు మళ్ళీ రాకూడదు, అలాంటి రోజు తీసేయాలనుకుంటే ఏం చేస్తాం? ఏడేం తీసుకుంటాం? 3 ఉంటాయి. ఓకే. ఒకటి మదర్ అది నేను తీసుకోలేను. ఇప్పుడు కూడా నేను మా మదర్ నా పక్కనే ఉన్నారేమో అనే ఫీలింగ్ ఉంటుంది. లేదా ఏదైనా ఎమోషనల్గా ఏదైనా చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతా. ఓకే. అండ్ మా ఫాదర్ యాక్చువల్లీ ఉండాల్సింది. సో ఆయన ఉంటారని బాగా ఒక హోప్ ఉండే నాకు. ఎందుకంటే ఆయన, నేను రోజుకి ఇంప్రూవ్మెంట్ చూసాను ఆయనలో. కొన్ని అంటే ఆయన హోప్స్ వదిలేసుకున్నారు మా ఫాదర్. ఇంకా లేదు నేను బ్రతకను అని. రోజు ఆయనను మోటివేట్ చేయడం, ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేసేదాన్ని నేను. రోజు సాంగ్స్ విను నాన్న అంటే మైండ్ డైవర్ట్ అవుతుందని. సో మా మమ్మీతో ఉన్నప్పుడు వాళ్ళు కలిసి అప్పట్లో సినిమాకి వెళ్ళినవి, కొన్ని ఇష్టమైన హీరోయిన్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఫేవరెట్ ఎవరో తెలుసు. ఆ టైంలో మా డాడీ పడుకుని ఉన్నా కూడా ఆయనకి ఇష్టమైన సాంగ్స్ ప్లే చేయడం, అలా మోటివేట్ చేస్తూ ఉండేది నేను. ఆయన కొంచెం కొద్దిగా ఏంటంటే ఎలా అయిపోయారంటే పసిపిల్లలాగా అయిపోయారనమాట, చిన్న బాబుల్లాగా అయిపోయారు. ఎట్లా అంటే బెడ్ రిటర్న్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంకా పడుకున్న దగ్గర అన్నీ అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఒక ఆడపిల్ల కూతురుతో నేను అన్నీ చేయించుకుంటాను అని ఆయనకు లోపలే అది తినేసింది అనమాట. ఈ సిచ్యువేషన్లో అందరూ దూరం పెట్టడం, మా సిస్టర్స్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లో అదంతా చేయాలంటే అసహించుకునే వాళ్ళు అనమాట. బెడ్ మీద అన్నీ అంటే ఎవరు చేయడానికి ఈ రోజుల్లో రెడీగా లేరు. నేను గర్వంగా చెప్పుకుంటా, నిజంగా తల్లి తండ్రి ఉన్న వాళ్ళు సేవ చేయడానికి, వాళ్ళు చూసుకోవడానికి అవకాశం దొరికిన వాళ్ళు అదృష్టవంతులు. ఎవరికైతే అదృష్టం ఉండదో, ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ సేవ చేసుకునే అవకాశం దొరకదు, సీరియస్గా. ఎందుకంటే నాకు అవకాశం దొరికింది, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా డాడీకి నేను డైపర్స్ కూడా చేంజ్ చేసేదాన్ని, అంత ఆ సిచ్యువేషన్. నేను స్టార్టింగ్లో నేను కూడా ఒక 1-2 డేస్ నాకు కొద్దిగా డిఫికల్టీస్ వచ్చినాయి, ఎలా ఏంటి. తర్వాత ఒకటి మైండ్లో ఫిక్స్ అయ్యాను అనమాట, నాకు బాబు పుట్టినప్పుడు ఎలా చూసుకున్నాను నేను నా బాబుని, నా కొడుకు నేను ఎలా చూసుకున్నాను, సో అదే నేను అనుకున్నాను. ఇప్పుడు మా నాన్న నా కొడుకు, సో అది మైండ్లో పెట్టుకున్నప్పుడు నాకు ఇదేం అనిపించలేదు, ఇది అసహ్యము, అది నేను చేయాలా, చిన్న పిల్లలు నేను మెంటల్లీ మనం ఏదైతే ఫిక్స్ అవుతామో అది మనకు కంఫర్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది, అది మంచి అయినా చెడు అయినా. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే మా నాన్న ఇప్పుడు నా కొడుకు, చిన్న పిల్లోడు, పసి పిల్లోడులా కనిపించేవాడు. సో అలా నేను చేసుకుంటూ వెళ్ళిపోయా. కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కొద్దిగా బాబు హెల్త్ బాగాలేనప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఆ 1 వీక్లో కొంచెం ఆయన మెడిసిన్స్ అవి ఇవి సరిగా ఇవ్వలేదు. సో దానివల్ల డాడీకి ఇంకా ఇష్యూ ఎక్కువైపోయి అది అయిపోయింది. అది ఒకటి లైఫ్లో నాకు బాధ అనిపిస్తుంది, నేను ఎందుకు వచ్చాను, ఉంటే అయిపోవు కదా, డాడీని తీసుకొచ్చేది ఉండే, యాక్చువల్లీ హైదరాబాద్కి నేను షిఫ్ట్ చేసేది ఉండే, నేను తీసుకురాలేకపోయినా అని అది నా మీద నాకు ఒక రిగ్రెట్ ఉంటుంది. అదొకటి రావద్దు లైఫ్లో అనుకుంటా. థర్డ్ వచ్చేసి ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు, గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, నమ్మి డిస్టర్బ్ కావద్దు, లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఓకే. సో మీరు కొంచెం మూడ్ నుండి వస్తే ఇంకో క్వశ్చన్ ఉంది, సో వచ్చారా? చెప్పండి. స్మైల్ చాలా నౌ ఐఎమ్ ఫైన్ అండ్ ఐఎమ్ ఫ్యాంటాస్టిక్. నాకు ఇంతకు ముందులాగా వీక్ ఉండి, ఒకప్పుడు దివ్య ఎలా అంటే ఏడ్చుకుంటూ బాధపడుతూ ఎవరేమన్నా సెన్సిటివ్గా చాలా ఇలా నాలో నేనే దాచుకొని చాలా ఫీల్ అయిపోయేదాన్ని. మనిషిని ఆ సిచ్యువేషన్సే స్ట్రాంగ్ చేస్తాయి యాక్చువల్లీ. ఆ సిచ్యువేషన్స్ రావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తేనే స్ట్రాంగ్ అవ్వగలుగుతారు. లేకపోతే మన స్ట్రెంగ్త్ ఏందో మనకు తెలీదు, బయటికి రాదు కూడా. బ్యాడ్ టైం అనేది రావాలి, తర్వాత తెలిసింది. యా. సో ఎంటైర్ జర్నీలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అవి 3 ఉన్నాయా? అలా ఏం లేదు, చాలా ఉన్నాయి. మదర్ అవ్వడం,
నాకు చాలా హ్యాపీ. అది చాలా అద్భుతం. అది ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. చాలా మంది ఇప్పుడు పిల్లల్ని కనడానికి ఆలోచిస్తున్నారు. నాకు విచిత్రంగా ఉంది. అంటే 9 నెలలు మోయాలి, మళ్ళీ పిల్లల్ని కన్నాక కూడా ఫీడ్ చేయాలి, పాలు ఇవ్వాలంటే మన ఫిగర్ ఎక్కడ ఇదైపోతుందో పాడైపోతుంది, ఇలాంటి చెత్త ఆలోచనతో ఉన్నారు ఇప్పుడు చాలామంది. అది రాంగ్. అది ఒక మదర్ అవ్వాలంటే అది అసలు ఎంత అద్భుతం అంటే, ఒక ప్రాణంకి మనము ఒక జన్మనిస్తున్నాం, ఒక భూమి మీద ఒక ప్రాణాన్ని తీసుకొస్తున్నాం. అంత గొప్ప ఇది. ఆ ప్రెగ్నెన్సీలో ఆ ఫీలింగ్ కావచ్చు, బేబీ కడుపులో ఉన్నప్పుడు తిరగడం, అవన్నీ చాలా మెమొరబుల్ ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ ఏముంటుందో. పిల్లలు వద్దు, టైం తీసుకుందాం అలా టైం తీసుకుంటూనే ఉంటారు, లాస్ట్కి పిల్లలే పుట్టరు. ఆ మెడిసిన్స్ ఈ మెడిసిన్స్ వాడుతుంటారు, పిల్లలు పుట్టరు. సో ఎప్పుడైతే మనకు దేవుడు అది ఇస్తాడో దాన్ని ఆపకుండా ఆ అనుభూతి కూడా తీసుకోవాలంట నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటి అంటే, స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్గా నేను ఉండాలి, వీక్గా ఉండొద్దు, ఎవరు ఏమన్నా పట్టించుకునే అంత ఆ లెవెల్ మైండ్ సెట్ నాకు వద్దు. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్, నాకేం ఫరక్ పడదు అన్న మైండ్ సెట్కి నేను వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను వచ్చేసాను. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్ అవ్వాలి, మెంటలీ స్ట్రాంగ్ అవ్వాలి, ఫిజికల్లీ. అండ్ నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా ఫస్ట్లో కూడా, కొన్ని ఓల్డ్ ఏజ్ హోమ్ కావచ్చు, ఇవి నాకు కొన్ని ఆశ్రమాలు కావచ్చు, వీటికి నాకు హెల్ప్ చేయాలని ఉంది. డబ్బు ఏముందండి, ఆడపిల్ల తలుచుకుంటే ఎట్లయినా సంపాదించవచ్చు, ఈజీ. అబ్బాయి సంపాదించాలంటే కష్టం, అమ్మాయి సంపాదించాలంటే ఈజీ. కానీ ఈజీలో కూడా కొన్ని నచ్చినవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి. సో నాకు నచ్చనిది నేను ఏది చేయను. అది అక్కడ 1 కోటి రూపాయలు రాని, 2 కోట్లు రాని, ఎన్ని డబ్బు ఉన్నా కూడా నా హార్ట్కి నచ్చకపోతే, అది నా కంఫర్ట్ జోన్లో లేకపోతే ఐ డోంట్ కేర్, నాకు నచ్చదు, నేను చెయ్యను. సో ఇప్పుడు కూడా నాకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. ఈవెన్ నేను ఇంతకుముందు కూడా చెప్పలేదు కదా, నాకు యాక్చువల్లీ రీసెంట్ కూడా నేను ఒక జాబ్ కూడా చేసి మానేశాను అనమాట. ఓకే. ప్రొడక్షన్ హౌస్లో చేశాను, మానేశాను. అక్కడ నాకు కంఫర్ట్ అనిపించలేదు. అక్కడ నేను చేస్తే నాకు ఇప్పుడు మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది, గట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేది. అది నాకు కంఫర్ట్ జోన్లో లేదు. అది నాకు వ్యతిరేకంగా అనిపించింది. నా మనసుకి నచ్చనిది నేను ఏదీ చేయను. అది 1 కోటి రూపాయలు తెచ్చిపెట్టినా, 2 కోట్లు తెచ్చిపెట్టినా, నాకు నచ్చని నేను ఏది చేయను. స్లోగా వెళ్తా, మంచిగా వెళ్తా, సక్సెస్ కొడతా. అంటే ఏదో పెద్ద స్క్రీన్ మీద ఏదో చేయాలని లేదు. వస్తే ఓకే, లేదు అంటే ఒక బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా అయినా నిలబడాలని ఉంది. పెద్ద కోరికలు ఏం లేవు నాకు. ఆ ఆపర్చునిటీ వస్తే ఇది చేయాలి, అది చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్ అయి ఉండాలి, ఎందుకు అవకాశం పోగొట్టుకోవాలని చాలా మంది కొన్ని కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. నేను కాను. నీట్గా వస్తే చేస్తా ఏదైనా, లేదు అంటే కూడా నో ప్రాబ్లం. నేను ఆ అవకాశాల కోసం నేను ఎదురు చూడను. నేను యాక్చువల్లీ నా డ్రీమ్ ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అవ్వాలని ఉంది నాకు. సో అవుతా, నేను చేస్తున్నాను. అయ్యాక మనం ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. షూర్. అది సక్సెస్ అయ్యాక, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే మనకి ఇంకొక 1 hour సరిపోతుంది. నేను అఖిలుక హెల్త్ ప్రోడక్ట్ గురించి కూడా నేను చేస్తున్నాను అనమాట. చాలా మంచి ప్రోడక్ట్. అది కూడా చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మందికి మంచి హెల్త్ ఇవ్వచ్చు అని. అది ఇంకా మార్కెట్లో బిజినెస్ లో కూడా హ్యాపీనెస్ నేను ఓన్లీ డబ్బు కోసం వర్క్ చేయను. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ డబ్బు అంటే నేను మస్తు సంపాదిస్తా. చాలా వేస్ ఉంటాయి నాకు. నేను యాజ్ అ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్కి నేను సంపాదించవచ్చు. నేను ఏదైనా మూవీ కానీ సీరియల్స్ కానీ అంటే నా కంఫర్ట్ జోన్లో ఉన్నా లేకున్నా ఓకే అని చెప్పినా కూడా నేను సంపాదించవచ్చు. నాకు బ్యూటీ సలూన్ ఉంది. నేను చాలా విధంగా నేను డబ్బులు సంపాదించవచ్చు. కానీ అది నా కంఫర్ట్ జోన్ అంటే మరి ఏదో కూర్చున్న దగ్గర అన్ని రావాలని కాదు. కొన్ని ఆలోచన విధానం కావచ్చు, మ్యాచ్ అవ్వచ్చు, కొంత బిహేవియర్, అవతల వాళ్ళ బిహేవియర్ నచ్చకపోవచ్చు. దానివల్ల నేను అన్నీ దూరం పెట్టి నాది నేను అలా స్లోగా వెళ్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు అనుకునేది సాధించాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో చూశారు కదా గైస్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.